గత అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి ముస్లిం శ్మశాన వాటిక కబ్రస్థాన్ను ఈరోజు ఆక్రమించి అక్రమంగా ఇల్లు నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఈ రాష్ట్రంలో వక్ఫ్ భూములను కాపాడాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా వక్ఫ్ భూములను కబ్జా చేయడము సరైనది కాదు. వెంటనే అక్రమ కట్టడాన్ని ఆపేయాలని చెప్పేసి ఆవాజ్ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, అలాగే వక్ఫ్ బోర్డు యొక్క దృష్టికి కూడా తీసుకెళ్తాము, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాము, అలాగే మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈ రకంగా అక్రమాలకు పాల్పడి కబ్రస్థానాన్ని కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. ఈ యొక్క ప్రభుత్వము ఈ రకంగా కబ్జా కోర్లకి, కబ్జా చేసేటువంటి వాళ్ళకి మద్దతు ఇస్తే ఆవాజ్ కమిటీ చూస్తూ కూర్చోదు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో, అలాగే తెలంగాణ, మన యొక్క మహబూబ్ నగర్, పాత ఈ వనపర్తి జిల్లాల్లో అనేక రకాలైనటువంటి వక్ఫ్ భూములు ఉన్నాయి. అందులో శ్మశాన వాటికలు, దర్గాల పేరుతో ఉన్నటువంటి వక్ఫ్ భూములను ఈ రకంగా అక్రమంగా ఆక్రమించి ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఇది సరైనది కాదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాము. ఈ రోజు ఆవాజ్ కమిటీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా 21 తారీఖు రోజు ఉద్యమానికి పిలిపిస్తా ఉంది. అందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము.